హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఎన్ని రకాల కళ్ళు ఉన్నాయి, ఐస్, ఈ విషయం గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలను మీతో డిస్కస్ చేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన విషయం, ప్రతి ఒక్కరికి కూడా 2 కళ్ళు అనేది ఉంటాయి మానవ దేహంలో. వీటిల్ని మనము ఫిజికల్ ఐస్ అంటే చర్మ చక్షువులు అంటాం. వీటితో మనము ఈ ప్రపంచాన్ని, ఈ భౌతికమైన ప్రపంచాన్ని చూడగలిగే శక్తిని కలిగి ఉంటాం. అయితే ఈ కళ్ళతో చూసేదంతా కూడా సత్యం కాదు. ఏదైతే మనకు కనిపిస్తుందో అదే సత్యమని మనము నమ్ముతాం. అయితే కొన్ని సందర్భాల్లో మనం చూసింది కూడా అది కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. అంటే మనం చూసే విధానం బట్టి. అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే, మీ దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. మనం ఏ దృష్టితో అయితే చూస్తామో ఈ కళ్ళతో కూడా, అలాగే మనకి ఈ సృష్టి అనేది కనబడుతుంది, ఈ ప్రపంచం అనేది కనబడుతుంది. అయితే మనము ఈ కళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని చూడగలరు. మనకి ఇది కాకుండా, ఈ కళ్ళు కాకుండా మనకి ఇంకా 3 రకాల కళ్ళు ఉన్నాయి మాస్టర్స్. అందులో రెండవది మనోచక్షువు. అంటే ఊహాశక్తితో మనం చూడగలిగేది. ఇది ఎలా ఉంటుందంటే, ఏదైనా మన భౌతికంగా ఏదైనా చూసినప్పుడు దాన్ని తిరిగి మనము మన ఊహలో కూడా చూడగలిగే శక్తిని కలిగి ఉండటం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం భౌతికమైన కళ్ళతో ఏదైనా ఒక కారు కానివ్వండి, లేదా ఏదైనా ప్రకృతి కానివ్వండి, ఒక అందమైన పువ్వు కానివ్వండి, ఒక వ్యక్తిని కానివ్వండి, మనం చూస్తూ ఉన్నప్పుడు అది మనకి నచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే, అలా కళ్ళు మూసుకున్నప్పుడు దాన్ని పదే ఊహించుకుంటాం. ఇది చాలా అద్భుతంగా ఉంది, చాలా అందంగా ఉంది అనే ఊహించుకుంటూ దాన్ని దర్శిస్తాం మన ఊహాశక్తితో. అదే మనోచక్షు. అలాగే మనకి ఇష్టం లేని వాళ్ళు కూడా, మనకి నచ్చని విషయాలు కూడా మనం పదే ఊహించుకుంటుంటాం. ఒక ద్వేషంతోనో కోపంతోనో. ఇది కూడా మనము ఈ మనోచక్షువుతో చేస్తాం మాస్టర్స్. అయితే ఈ మనోచక్షు అనేది లా ఆఫ్ అట్రాక్షన్. దీనికి చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది మాస్టర్స్. ఎవరైతే ధ్యానంలో సంకల్పాలు పెట్టుకొని మెడిటేషన్ చేస్తుంటారో వాళ్ళకి ఈ మనోచక్షు అనేది చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది. అంటే ఊహాశక్తి ద్వారా మనకు ఏదైతే కావాలని మనము ధ్యానం చేస్తున్నామో దాన్ని మనం అద్భుతంగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు ఈ మనోచక్షు ద్వారా. అందుకే పత్రి సార్ ఏం చెప్పారంటే, సంకల్పాలు పెట్టుకున్నప్పుడు
దాన్ని మీ థాట్ పవర్తో మీరు దాన్ని ఇంకా అద్భుతంగా మీరు సృష్టించుకోవచ్చు, మీకు ఏది కావాలో అది. అయితే దీన్ని మనము మన కోసం ఉపయోగపడేది మాత్రమే మనము ఊహించుకొని సృష్టించుకోవాలి మాస్టర్స్. ఇతరులకు అపకారం చేసేది, ఇతరులను మనము టార్గెట్ చేసేది మాత్రము ఇలాంటివి చెయ్యకూడదు. ఇది మనకి పాపకర్మగా క్రియేట్ అవుతుంది. అందువల్ల కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు మొదటగా ఎక్కువగా సంకల్పాలు పెట్టుకొని ధ్యానం చేయడం అనేది జరుగుతుంది. ఒక జాబ్ కావాలి, లేదా ఒక మ్యారేజ్ చేసుకోవాలి, లేదంటే ఆర్థికంగా బలపడాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి విషయాల కోసము సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తారు. అయితే ఈ యొక్క సంకల్పాలని ఊహించుకుంటూ విజువల్ చేసుకుంటూ కానీ కొన్ని రోజుల పాటు మెడిటేషన్ చేస్తే అద్భుతంగా అది మనకి ఫిజికల్ ఫామ్లో మేనిఫెస్ట్ అయిపోద్ది. దీన్నే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. అఫర్మేషన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్. అయితే దీనికి కరెక్ట్ ప్రాసెస్ అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక అందమైన కారు, నాకు నచ్చిన కారు ఒకటి నేను సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం పదే పదే సంకల్పం పెట్టుకొని ధ్యానంలో ఊహతో దాన్ని పదే పదే నేను విజువల్ చేసుకుంటూ ఉన్నప్పుడు నా మనోచక్షువుతో కొంతకాలానికి అది తప్పకుండా ఏదో ఒక విధంగా మనకి ఫిజికల్ ఫామ్లో మేనిఫెస్ట్ అవుతుంది, ఏదైనా సరే మాస్టర్స్. అందుకే పత్రి సార్ ఏం చెప్పారంటే సంకల్పం అనేది ఒక గొప్ప విషయం. అయితే దానికి తోడు మీ థాట్ పవర్ని కానీ అద్భుతంగా ఉపయోగిస్తే తప్పకుండా మీరు అనుకున్నటువంటి పెట్టుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. అయితే ఇది ఎప్పటికి నెరవేరాలి అనేది మన యొక్క థాట్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది మాస్టర్స్. ఆ మనోచక్షువుతో మనం ఏదైతే అద్భుతంగా ఊహించుకుంటూ దర్శిస్తున్నామో ఒక పర్ఫెక్ట్ వేలో తప్పకుండా అది మేనిఫెస్ట్ అవుతుంది. అది వారానికి అవుతుందా, 1 మంత్కి అవుతుందా, 1 ఇయర్కి అవుతుందా, అయితే అయి తీరుతుంది. కొంతమందికి అయితే వేరే జన్మల్లో కూడా అవుతుంది. ఈ జన్మలో ఏదైతే నేను విజువల్ చేసుకొని పెట్టుకున్నానో ఇది కొన్ని జన్మలకు కూడా మేనిఫెస్ట్ అవ్వచ్చు. ఇది మనోచక్షు మాస్టర్స్. అంటే దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది కాబట్టి నేను జస్ట్ ఈ యొక్క కళ్ళ గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ మాత్రమే నేను డిస్కస్ చేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది మాస్టర్స్. బేసిక్ నాలెడ్జ్. తర్వాత మనకి తోడై, దీన్నే మనము దివ్య చక్షువు అంటాం. ఈ దివ్య చక్షువునే మనము శ్రీచక్రం, సుదర్శన చక్రం, ఆజ్ఞాచక్రం అని కూడా అంటాం. ఇది ఏ స్టేజ్లో మనకి ఓపెన్ అవుతుందంటే ప్రతి ఒక్కరికి తోడై ఉంటుంది మాస్టర్స్. అందరికీ తెలిసింది శివుడికి 3వ కన్ను ఉంటుంది అని. కానీ ప్రతి మనిషికి కూడా, ప్రతి జీవికి కూడా, ప్రతి ప్రాణికి కూడా తోడై ఉంటుంది. అందుకే చాలా జంతువులు కానీ పక్షులు కానీ ముందే అన్నీ గ్రహించగలవు, చూడగలవు ఈ తాడై ద్వారా. అయితే మనుషులు అజ్ఞానంలో ఉండటం వల్ల, ఒక అంధకారంలో ఉండటం వల్ల, వాళ్ళు తినే ఆహారం వల్ల, వాళ్ళు ఆలోచించే
ఆ యొక్క విషయాల వల్ల ఈ థర్డ్ ఐ అనేది మూసుకుపోయి ఉంది. అంతేకాకుండా గత చరిత్రలో ఈ థర్డ్ ఐని చాలామంది మిస్యూజ్ చేయటం వల్ల మన మాస్టర్స్ ఏం చేశారంటే ప్రతి ఒక్కరికి కూడా లాక్ చేయడం జరిగింది. ఈ లాక్ చేసినటువంటి థర్డ్ ఐని ఓపెన్ చేసుకోవాలంటే ఈ ధ్యానం తపస్సు ద్వారా మాత్రమే జరుగుతుంది మాస్టర్స్. ఈ థర్డ్ ఐ ఎప్పుడు మనకి యాక్టివేట్ అవుతుందంటే ఆధ్యాత్మికతలో మనము ఒక డిగ్రీ స్టేజ్కి వచ్చినప్పుడు. అంటే ఏదైతే మనము స్కూల్లో ఒక ఎల్కేజీ కానీ ప్లే క్లాస్ కానీ ఫస్ట్ క్లాస్కో జాయిన్ అయినప్పుడు అక్కడి నుంచి మనం చదువుకుంటూ ఒక డిగ్రీ స్టేజ్కి వచ్చినప్పుడు, అలాగే ఆధ్యాత్మికతలో కూడా ఈ మెట్లు ఎక్కుకుంటూ వచ్చినప్పుడు ఎన్నో జన్మలుగా ఈ స్థితికి వచ్చినప్పుడు మనకి ఈ థర్డ్ ఐ అనేది ఓపెన్ చేసుకునే శక్తిని మనము కలిగి ఉంటాం. అందుకే మనం భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు మన యొక్క స్క్రిప్ట్ ఏదైతే మనము ఈ జీవితం గురించి మనం ఆల్రెడీ అక్కడ స్క్రిప్ట్ తయారు చేసుకొని భూమి మీదకి వస్తాం. అందులో ఈ థర్డ్ ఐ అనేది కూడా ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి ఇవ్వబడుతుంది మాస్టర్స్. అయితే చాలామంది కూడా ఈ థర్డ్ ఐని మిస్యూజ్ చేయడం అనేది జరిగింది అజ్ఞానం వల్ల. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు దీని విలువ తెలుసు బాగా, దీన్ని చాలా అద్భుతంగా ఉపయోగించాలి, చాలా పర్ఫెక్ట్గా ఉపయోగించాలి, సరి అయిన వాటికే ఉపయోగించాలి అనే ఉద్దేశంతోనే థర్డ్ ఐ తెచ్చుకుంటారు. అయితే ఎప్పుడైతే ఈ మానవ దేహంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ మాయా ప్రపంచంలో కూరుకుపోయి, ఈ అజ్ఞాన అంధకారాల్లో కూరుకుపోయి వీళ్లకు ఉన్నటువంటి ఈ థర్డ్ ఐని పవర్స్ లాగా తీసుకొని, అంటే సిద్ధుల్లాగా ఉపయోగించడం మొదలు పెడతారు. దీంతో బిజినెస్ చేయడం కావచ్చు, లేదంటే బ్లాక్ మ్యాజిక్లు ఉపయోగించడం కావచ్చు, లేదంటే ఒక భౌతిక స్థితిలో ఎదగడానికి డబ్బు, పేరు, ప్రతిష్టలు కోసమో దీన్ని ఉపయోగించడం చాలా సందర్భాల్లో చాలామంది చేయడం జరిగింది మాస్టర్స్. అయితే ఇలా చేయటం అనేది చాలా ప్రమాదం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఎందుకు జన్మ తీసుకుంటారు, మానవ దేహం ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు ఆత్మస్థితిలో ఎదగాలి, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ సరికాని వాటన్నిటినీ వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఈ దేహంలోకి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే చేయకూడని పనులు, ఈ థర్డ్ ఐని మిస్యూజ్ చేసుకొని మళ్ళీ ఎక్కడికో అధఃపాతాళానికి చాలామంది కూడా ఇలా పడిపోయిన వాళ్ళు ఉన్నారు అజ్ఞానంతో. అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే 2 కళ్ళతో చూసేది మాయ అయితే ఈ 3వ కంటితో చూసేది పెనుమాయ. ఈ మాయలో కానీ పడ్డావంటే నువ్వు మళ్ళీ కోలుకోవాలంటే ఎన్నో యుగాలు పడుతుంది, ఎన్నో జన్మలు పడుతుంది. అందుకే థర్డ్ ఐ అనేది పర్ఫెక్ట్ వేలో యూస్ చేసుకోవాలి, లోక కళ్యాణం కోసం మాత్రమే యూస్ చేసుకోవాలి, ఎవరికి హాని కలగకూడదు. అందుకే థర్డ్ ఐ అనేది ఇప్పుడు మన పిఎస్ఎస్ఎంలో చాలామంది మాస్టర్స్ కూడా ఉంది. అయితే దీని విలువ తెలుసుకున్నారు కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా యూస్ చేస్తున్నారు. కొంతమంది అయితే నేను గమనించాను మాస్టర్స్, కొంతమంది అయితే మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసి కూడా, అంటే మన ధ్యానంలోకి వచ్చి ఆధ్యాత్మికతలోకి వచ్చి కూడా దీన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్ళని నేను గమనించాను. అయితే ఇది వాళ్ళ వ్యక్తిగత విషయం కాబట్టి నేను దాని గురించి అయితే డిస్కస్ చేయటం లేదు. ఇది ఎవరికి వాళ్ళే క్వశ్చన్ చేసుకోవాలి మాస్టర్స్.
ఈ తాడైని మనం తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైతే దీని విలువను మనం గ్రహించి లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తామో అప్పుడు మనము నెక్స్ట్ లెవెల్కి మనం ఎదుగుతాం మాస్టర్స్. ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ ఉన్నారు భూమి మీదకి వచ్చిన వాళ్ళు. ఒక షిరిడి సాయిబాబా గారు కానివ్వండి, మేడం బ్లావెట్స్కి కానివ్వండి, జీసస్ కానివ్వండి, చాలామంది తోడే మాస్టర్స్. వీళ్ళు కొన్ని రకాల సిద్ధుల్ని ఉపయోగించారు. అయితే అది లోక కళ్యాణం కోసమే. దీన్నే వైట్ మ్యాజిక్ అంటారు. ఎందుకంటే ఆయా సందర్భాల్లో దీన్ని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి వాళ్ళు కొన్ని సిద్ధుల్ని ఉపయోగించడం జరిగింది. మన పుట్టపర్తి సాయిబాబా గారు కానివ్వండి. దానివల్ల పెద్ద సమస్యలు అనేది ఉండదు. కానీ చుట్టూ ఉన్న జనాల వల్ల అయితే వస్తాయి. వీళ్ళ దగ్గర ఏదో పవర్స్ ఉన్నాయి, సిద్ధులు ఉన్నాయని దాన్ని మిస్యూజ్ చేసుకునే దానికి ఎంతోమంది ట్రై చేస్తారు. అందుకే మహావతార్ బాబాజీ గారు ఏం చెప్పారంటే, జ్ఞానవంతులు సిద్ధుల జోలికి పోరు. వాళ్ళకి పవర్స్ ఉన్నా కూడా లేనట్లే కామ్గా ఉంటారు. ఎందుకంటే దానివల్ల వచ్చే దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మాస్టర్స్. ఇది ఆల్రెడీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు. మనకు కూడా చాలా ఇలాంటి వాళ్ళ గురించి మనం వినే ఉన్నాం. అందుకే తాడైని ఎప్పుడు కూడా అద్భుతంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మన గ్రాండ్ మాస్టర్స్ కూడా చాలామంది తాడై ఉంటే వాళ్ళు లోక కళ్యాణం కోసం ఒక ఆస్ట్రల్ వర్క్ చేసేదానికి దీన్ని యూజ్ చేస్తున్నారు. అయితే మనకి 2 రకాల గురువులు ఉన్నారు, సిద్ధ గురువులు, సద్గురువులని. ఈ సిద్ధ గురువులంతా కూడా ఈ తాడే ప్రభావం వల్లనే వీళ్ళు ఈ సిద్ధుల్ని ప్రదర్శించటం, అందరినీ ఆకట్టుకోవటం, ఒక గురువు స్థానంలో ఉండటం, అందరితో సేవలు చేయించుకోవటం, వాళ్ళ స్థితిని పెంచుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ప్రమాదమే తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. ఈ జన్మ కాకపోయినా ఎన్ని జన్మలకైనా దీని ఫలితం అయితే అనుభవించి తీరాలి. నెక్స్ట్ ఏంటంటే 4th ఐ. ఇది ఆధ్యాత్మికతకు హైయెస్ట్ ఐ మాస్టర్. ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి, ఒక పూర్తి పరిపక్వతకు చేరుకోవాలనుకునే వాళ్ళు ఈ ఐని తెచ్చుకుంటారు. అంటే ఫైనల్ స్టేజ్, ఒక స్టూడెంట్ నుంచి ఒక గురువుగా మారటం, ఒక సద్గురువుగా జగద్గురువుగా మారే వాళ్ళంతా కూడా ఈ జ్ఞాన చక్షువునే తెచ్చుకుంటారు. మనకి పత్రి సార్ 5 ఫింగర్స్ కాన్సెప్ట్లో చెప్పారు. పర్ఫెక్షన్, కామన్ సెన్స్, రియలైజేషన్, సింప్లిసిటీ, వన్నెస్ అని. ఇవన్నీ కలిపితే జ్ఞానచక్షు మాస్టర్స్. ఇది 4th ఐ. ఇది చాలా అద్భుతమైనది. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది ఆత్మకు అద్భుతంగా, ఆత్మ ఎదుగుదలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది మాస్టర్స్ ఇప్పుడు చూసినట్లయితే సాధారణ మానవుల్లాగే ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానం అనేది ఉంటుంది. ఈ జ్ఞాన చక్షువుని ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా పదే పదే ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా నాకు ఏదో జ్ఞానం కావాలి, నిరంతర విద్యార్థిలాగా ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఆగిపోరు మాస్టర్స్, వాళ్ళ ప్రయాణాన్ని ఎక్కడ ఆపరు. అద్భుతంగా ఇంకా 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 ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఎంతో జ్ఞానం ఉంది, ఇది ఒక మహాసముద్రం, ఇది ఒక అనంతం అనే ఒక తపనలో ఉంటారు వీళ్ళు. అందుకే జ్ఞానచక్షు అనేది ఆధ్యాత్మికతకు
ఒక అద్భుతమైన నేత్రం మాస్టర్స్. అందుకే ఇప్పుడు మన పిఎస్ఎస్ఎంలో చాలామంది గ్రాండ్ మాస్టర్స్ జ్ఞానచక్షుతోనే వర్క్ చేస్తున్నారు. అయితే జ్ఞానచక్షు ఉన్నంత మాత్రాన వీరికి తాడయ్యే వర్క్ చేయదంటే చేస్తుంది. కానీ కొంతమందికి ఎంతవరకు అవసరమో, అంటే మనకి తోడైలో కూడా కొన్ని దశలు ఉన్నాయి. కొంతమందికి క్లియర్ పిక్చర్గా కనపడవచ్చు, కొంతమందికి కనిపించడం, అనిపించడం, వినిపించడం, ఇవన్నీ కూడా తాడై లక్షణాలే. వీళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఈ తాడైని తెచ్చుకుంటారు మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళు స్పిరిచువల్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ తాడైని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు మాత్రమే యూజ్ చేసుకుంటారు. ఏ సిద్ధుల కోసమో, లేకపోతే ఇతరులను ఆకట్టుకోవడానికో, లేదంటే గొప్పలు చెప్పుకోవడానికో దాన్ని యూజ్ చేయరు. అందుకే మన పిఎస్ఎస్ఎంలో ఇంత గ్రేట్ మాస్టర్స్ ఉన్నా కూడా అందరూ సైలెంట్గా ఉంటారు. ఎవరు కూడా మాకు అది తెలుసు, ఇది తెలుసు, మేము అది చూసాం, ఇది చేసాం ఎంతవరకు చెప్తారంటే అనుభవాల కోసం మాత్రమే చెప్తారు. ఎందుకంటే పత్రి సార్ ఎప్పుడు కూడా అనుభవాలు పంచుకోండి, మీ అనుభవం ఇంకొకరికి వాళ్ళ ఎదుగుదలకు, ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనుభవాలను ఎక్స్చేంజ్ చేసుకోండి అని చెప్తారు. అటువంటి సమయాల్లో మాత్రమే వీటి గురించి ప్రస్తావన అనేది వస్తుంది మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ నోరు విప్పాలి, విప్పకపోతే సైలెంట్గా ఉంటే, ఒకప్పుడు ఇలాగే ఈ జ్ఞానవంతులు వీళ్ళంతా కూడా సైలెంట్గా ఉన్నందువల్ల సామాన్య ప్రజలకు ఈ జ్ఞానం అనేది అందలేదు. అందుకే వాళ్ళు వేరు మనం వేరు అనే స్థితికి వెళ్ళిపోయారు. కానీ అందరికీ ఆధ్యాత్మికత అనేది కావాలి, ప్రతి ఒక్కరు కూడా మోక్షం పొందాలి, ప్రతి ఒక్కరు కూడా పరమాత్మ స్థితికి చేరాలి. అప్పుడే మనం ఈ భూలోకాన్ని విడిచి ఇతర లోకాలకు వెళ్ళగలం. అంటే మనకి ప్రమోషన్ అనేది వస్తుంది మాస్టర్స్. అందుకే ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు మాత్రమే ఉపయోగించాలి. అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే, నాకు తాడే లేదు, ఏం లేదు, నాకున్నది కామన్ సెన్స్ అంటారు. ఈ కామన్ సెన్స్ అనేది చాలా అద్భుతమైనది. ఏ సమయంలో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఎంతవరకు ఉండాలి, ఇదన్నీ కూడా ఈ కామన్ సెన్స్ అనేది చాలా హైయెస్ట్ క్వాలిటీ మాస్టర్స్. ఈ జ్ఞానచక్షు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒక కామన్ సెన్స్తోనే ఉంటారు. ఎగ్జాంపుల్, మన మాస్టర్స్లో ఒక మాస్టర్కి తోడై లేదు, కానీ అందరినీ వాళ్ళకి ప్రాసెస్లు చేపించడం జరుగుతుంది. కొంతమంది మాస్టర్స్ అడిగారు పత్రి సార్ని, సార్ ఆ మాస్టర్కి తోడై లేదు కదా, మరి ఎలా గైడ్ చేస్తారు అని అంటే, సార్ ఏమన్నారంటే, ఆయనకి ఎందుకయ్యా తోడై, ఆయనకి 4th ఐ ఉంది. అంటే చూడండి, 4th ఐ అనేది చాలా ఒక అద్భుతం. అయితే మనం భూమి మీదకి వచ్చేప్పుడు వీళ్ళు ఆల్రెడీ గత జన్మలో తోడై మాస్టర్స్. ఈ జన్మలో నాకు తోడయ్యవద్దు 4th ఐని తెచ్చుకుంటారు. అయితే వీళ్ళకి తోడై అవసరం ఉంది అని మాస్టర్స్ గుర్తించినప్పుడు తిరిగి మళ్ళీ మన తోడైని మనకి ఇవ్వడం కూడా జరుగుతుంది మాస్టర్స్. అంటే మళ్ళీ కూడా మనం దాన్ని తెచ్చుకునేటువంటి ఆ యొక్క శక్తిని కలిగి ఉంటాం అవసరాన్ని బట్టి. అయితే ఆధ్యాత్మికతకు హైయెస్ట్ ఐ 4th ఐ జ్ఞానచక్షు ఇది ఉంటే మాత్రము మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది మాస్టర్స్. వీళ్ళు సైలెంట్గా ఉంటారు. వీళ్ళందరూ కూడా సద్గురువులు, జగద్గురువులు. వీళ్ళు ఏ యొక్క విద్యల్ని ప్రదర్శించరు, వాళ్ళ దగ్గర ఉండే మహిమల్ని చూపించరు. చూపించినా కూడా చాలా సీక్రెట్గా, సైలెంట్గా
ఏమీ తెలియనట్టే ఉంటారు. ఎగ్జాంపుల్ మన పత్రి సార్ కావచ్చు, ఎంతోమంది మాస్టర్స్ కావచ్చు. అందుకే ఈ కళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి, వీటి ద్వారా మనము ఎలా అద్భుతంగా ముందుకు ఎదగవచ్చు అనేటువంటి కొన్ని విషయాలను ఎవరైతే ఇప్పుడు కొత్తగా ధ్యానంలోకి వస్తున్నారో, వీటి గురించి సరి అయిన అవగాహన లేని వాళ్ళకి, నాకు తెలిసినటువంటి, నాకు వీటి గురించి అంతగా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను కాబట్టి నాకు తెలిసిన జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మాస్టర్స్. కాబట్టి ఇవి మనకు ఉన్నటువంటి 4 రకాల కళ్ళు. వీటిల్ని మాత్రం అద్భుతంగా ఉపయోగిస్తే, దీన్ని ఎలా ఉపయోగించాలనేటువంటి కనీస జ్ఞానం మనం కలిగి ఉంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఎక్కడ ఆగకుండా, ఒకే దగ్గర ఆగిపోకుండా, వీటి వల్ల మనకి ఒక అహంకారం అనేది పెరగకుండా. అహంకారం అనేది చాలా మైనస్. ఒక భౌతిక అహంకారం కానివ్వండి, ఆధ్యాత్మిక అహంకారం అనేది, వీటి వల్ల చాలామంది వాళ్ళ జీవితాల్లో ఎదగరు, ఇటు ఆధ్యాత్మికతలో కూడా ఎదగలేరు మాస్టర్స్. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి జన్మల్లో ఏదో ఒక జన్మలో ఫేస్ చేసే వచ్చి ఉంటారు. కాబట్టి దీని ద్వారా ఏదైతే ఆ పాఠాలు నేర్చుకొని ఆ జ్ఞానాన్ని స్వీకరించి వస్తారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు. వీలైనంత వరకు సైలెంట్గా ఉండడానికే ట్రై చేస్తారు. ఎక్కడ నోరు విప్పాలో అక్కడ మాత్రమే విప్పుతారు. మిగతా సమయాల్లో మౌనం వహిస్తారు, సైలెంట్గా ఉంటారు. ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ మాస్టర్స్. అందుకే మహావతార బాబాజీ గారు ఏం చెప్పారంటే, సిద్ధుల జోలికి పోకండి. మీరు ఆధ్యాత్మికతలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ఎదగాలి, ఒక పరమాత్మ స్థితికి ఎదగాలి అనుకుంటే ఒకే ఒక్క ఆయుధాన్ని పట్టుకోండి, అది ప్రేమ. ఈ ప్రేమ అనే ఆయుధాన్ని ఎప్పుడైతే మీరు పట్టుకుంటారో మీరు ఒక అద్భుతమైన స్థితికి వెళ్ళిపోతారు. చాలు. ఎందుకంటే ఈ సృష్టిలో అత్యున్నతమైనది ఏది అంటే ప్రేమ. ఈ ప్రేమతో మనం ప్రతిదీ సాధించగలం. ఒకవేళ కష్ట నష్టాలు రావచ్చు, ఎన్నో అవమానాలు అన్నీ రావచ్చు, కానీ ఈ ప్రేమ తత్వాన్ని కానీ మన అణువు కణకణంలో నింపుకోగలిగితే ఇక మన స్థితి అనేది అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రేమతత్వంతో ఉండాలి. ఈ ప్రేమతత్వంతో ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా మన లోపల ఒక కరుణ, ఒక ప్రశాంతత అన్నీ వచ్చేస్తాయి, ఒక అహింసాతత్వం. అందుకే ఆధ్యాత్మికతలో పీక్స్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ప్రకృతిని నాశనం చేయటం కానీ, జీవుల్ని కానీ, జంతువుల్ని కానీ, ప్రాణకోటిని కానీ నష్టం కలిగించటం కానీ, ఇతర వ్యక్తుల విషయాల్లో జోక్యం చేసుకోవటం, వాళ్ళని వేలెత్తి చూపించటం, ఇవన్నీ చెయ్యరు. అందుకే పత్రి సార్ ఏం చెప్పారంటే, నో కామెంట్స్, నో కంప్లైంట్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ కోసం తెచ్చుకున్నారు ఈ భూమి మీద. మీకు వీలైతే సహాయం చేయండి, సేవ చేయండి తప్ప వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వాళ్ళ నాటకాన్ని వాళ్ళు వేసుకోనివ్వండి. అందుకే మనం ఈ భౌతికమైన కళ్ళతో చూసేదంతా కూడా కరెక్ట్ కాదు మాస్టర్స్.
ఎందుకంటే మనం ఒక థియేటర్కి వెళ్ళి 2 గంటలు 3 గంటల మూవీ చూస్తాం, ఈ కళ్ళతోనే చూస్తాం, కానీ అది నాటకం అని మనకు తెలుసు. దానిలో జీవించాం, చూస్తాము, ఎంజాయ్ చేస్తాము, దాని గురించి ఏదో కామెంట్ చేస్తాం, వచ్చేస్తాం. ఇది కూడా అంతే. భూమి మీద ఏమి జరుగుతున్నా, మీకు ఏది కనిపిస్తున్నా అంతా నాటకమే. ఈ భూమి అనేటువంటి రంగస్థలం పైన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ పాత్రలను పోషిస్తున్నారు అని షేక్స్పియర్ కూడా చెప్పారు, విలియం షేక్స్పియర్. కాబట్టి మనం ఆధ్యాత్మికతలో అద్భుతంగా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఆగకుండా మనం చివరి స్థితి మన గమ్యస్థానం చేరుకునే వరకు మనం ప్రయాణం సజావుగా సాగాలి అనుకుంటే ఎవరు కూడా ఎవరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, ఎవరి లైఫ్ల్లోకి తొంగి చూడవద్దు. అంతా నాకే తెలుసు, నువ్వు చెప్పేది రాంగ్, నాదే కరెక్ట్ అనేటువంటి అజ్ఞానాన్ని ముందు బయటికి తీసేయాలి. ఎందుకంటే నాకంతా తెలుసు అనుకుంటే వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ అజ్ఞాని అని అర్థం. నాకేమీ తెలియదు, నేను ఇంకా ఎంతో తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది, తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత అంటున్నారో వాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానం ఉంది. ఇది తెచ్చిపెట్టుకుంది కాదు మాస్టర్స్, వీళ్ళు ఎన్నో జన్మలుగా పోగు చేసుకున్నటువంటి అజ్ఞాన సంపద. అందుకే ఈ జ్ఞాన చక్షు అనేది మన ఆధ్యాత్మికతకు చాలా అద్భుతంగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మనకి తాడై మాస్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎంతో కేర్ఫుల్గా ఉంటారు తోడైలో. నేను కూడా 4th అయి తెచ్చుకున్నాను మాస్టర్స్. అయితే ఇప్పుడు నా ప్రయాణంలో నాకు తాడై అవసరం ఉందని మాస్టర్స్ గుర్తించారేమో. ఇంకంతకంటే నేను దీని గురించి డిస్కస్ చేయటం లేదు, నా ప్రయాణం నాది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా 2 కళ్ళతో చూసేది, పత్రి సార్ చెప్పిందే ఇది, 2 కళ్ళతో చూసేది మాయ, 3వ కంటితో చూసేది పెనుమాయ, 4వ కంటితో చూసేదే నిజమైన ఆధ్యాత్మికత. అందుకే సారు చాలా సందర్భాలు చెప్పారు, మీరు ఒకవైపే చూస్తున్నారు అంటే తెర ముందు భారతాన్నే చూస్తున్నారు, రెండో వైపు కూడా ఉంది అసలైన ప్రపంచం, అదే తెర వెనక భాగవతం అంటారు. దాన్ని ఎప్పుడైతే మీరు దర్శించగలరో అప్పుడే మీరు ఆధ్యాత్మికతంగా ఎదుగుతున్నారు, స్పిరిచువాలిటీలో మీరు పీక్స్కి వెళ్తున్నారు అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఈ ఐస్ గురించి బేసిక్ నాలెడ్జ్ నాకు తెలిసింది తెలియజేశాను. వీటి గురించి డీప్గా వెళ్ళాలంటే ఒక్కొక్క ఐ గురించి నేను వచ్చే వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినంత వరకు. ఇప్పటికీ ఈ వీడియో ఎండ్ చేద్దాం. మీకు ఇది యూస్ఫుల్ కంటెంట్ అనుకుంటే మన వీడియోని లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.